2045 తర్వాత మొత్తం స్థితిగతులన్నీ మారిపోతాయి. ఆర్థిక స్థితిగతులు మారిపోతాయి, ప్రజా జీవన విధానం మారిపోతుంది, ఇంటర్నెట్ అప్పుడు పూర్తిగా శాసించేదవుతుంది. అప్పుడు సపరేట్ ఇండివిజువల్ కమ్యూనిటీస్ ఏర్పడతాయి, వాళ్ళే పంటలు పండించుకోవడం. ఎందుకోసం అంటే ఇప్పుడు మనం తింటున్న ఆహారంలో కల్తీ ఎంతవరకు లేదని చెప్తాం, 90% కల్తీ. కాబట్టి ఈ పరిస్థితి నుంచి ఎవరైతే ఇంటెలిజెంట్ పీపుల్ ఉంటారో, అంటే ఈ సంవత్సరం టేకాఫ్ తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఏం చేసుకుంటారంటే సపరేట్ గేటెడ్ కమ్యూనిటీస్ తయారు చేసుకుంటారు. వాళ్ళ దగ్గరనే పంటలు పండించుకోవడము, వాళ్ళే తినడము, వాళ్ళే దాన్ని రీసైకిల్ చేసుకోవడము, సోలార్ పవర్ జనరేట్ చేసుకోవడం. అంటే బయట ప్రపంచానికి సంబంధం లేకుండా ఇప్పుడే ఒక సిస్టమ్ రెడీ అయిపోతుంది. అది ఇంకో 15 ఏళ్ల తర్వాత వస్తుంది. దానికి శ్రీకారం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఆ 15 ఏళ్ల తర్వాత ఎవరి దగ్గర అయితే కాయిన్స్ ఎక్కువగా ఉంటాయి, ఏవి క్రిప్టో కరెన్సీస్ ఎక్కువగా ఉంటాయి, ఎవరి దగ్గర అయితే షేర్ హోల్డింగ్ కి ఎక్కువ కెపాసిటీ ఉంటుందో, దే ఆర్ ఓన్లీ ద క్రియేటర్స్ అవుతారు. కాబట్టి నేను చెప్పేది మేధావుల వరకు మాత్రం చాలా చక్కగా రీచ్ అవుతుంది, ఆలోచన విధానం వాళ్ళకి రీచ్ అవుతుంది. ఎందుకోసం అంటే కరోనా ఇప్పుడు వచ్చింది కదా, కరోనా లాంటి కన్నా దానికన్నా తాత వస్తుంది భవిష్యత్తులో. మనిషి దగ్గర మాట్లాడుకోవాలంటే భయపడే స్థితి. ఈ సంవత్సరం ఏదో వాటర్ ద్వారా ఏదో జరగబోతుంది, అదే చెప్పబోతున్నా. ఈ సంవత్సరము నీటి ద్వారా, ఆహారం ద్వారా మూకుమ్మడి మరణాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. నీటిని చాలా జాగ్రత్తగా సేవ్ చెయ్యండి, నీటిని కాపాడుకోండి, మీరు తాగే నీరు పట్ల అప్రమత్తత కలిగి ఉండండి. అందుకే ఈ సంవత్సరం అయినా సరే జాగ్రత్త పడండి. మీ ఇంట్లో వర్షం నీళ్లు సేవ్ చేసుకోండి. మీ ఇంట్లో నీళ్లు అది మీ కంటి పరిధిలో ఉంటుంది, భగవంతుడు ఇచ్చిన నీళ్లు కాబట్టి దాంట్లో కల్తీ ఉండదు. బయట నుంచి వచ్చే నీళ్లలో కల్తీ అయ్యే అవకాశం ఉంటుంది. నేను ప్రభుత్వాలకు ఇప్పుడే చెప్తున్నాను, ముఖ్యంగా హోమ్ మినిస్ట్రీ కూడా చెప్తున్నాను. ఐ రికమెండ్ టు ద హోమ్ మినిస్ట్రీ కైండ్లీ గివ్ ఫుల్ ఆఫ్ సెక్యూరిటీ సర్వేలెన్స్ ఆన్ ద వాటర్ బాడీస్. ఈ సమ్మక్క సారక్క జాతరలో ఏమన్నా ప్రాబ్లం ఉందా? ఈసారి సజావుగా జరుగుతుందా? ఏమన్నా సమస్యలు ఉన్నాయి అక్కడ? ఈ సంవత్సరం అయితే పరాభవనం సంవత్సరము, శని యొక్క స్థితిగతులు అంత బాగా లేవు. రాహు కూడా శని క్షేత్రంలో పడ్డాడు కాబట్టి ఇవి దీని ఏమంటారు, తోపులాటలు, మనుషులు చనిపోవడం, స్టాంపేడ్స్ ఎక్కువ అవ్వడము, సో ఇవన్నీ జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. అందుకే ఇప్పుడు సమ్మక్క సారక జాతరలైనా నేను చెప్పేది ఏంటంటే, మీరు పబ్లిక్ ని ఏంటంటే కనుక ఎట్లాగైతే తిరుమలలో కంపార్ట్మెంట్స్ ఎట్లాగైతే చేశారో మీరు ఇక్కడ కూడా కంపార్ట్మెంట్స్ క్రియేట్ చేయండి. అంటే పబ్లిక్ వెళ్ళడానికి లైన్స్ మీరు ఎంత చేసినా తోపులాటల్లో పడిపోతారు. కాబట్టి కంపార్ట్మెంట్స్ క్రియేట్ చేయండి. గ్రూప్ వైజ్ గా మీరు రిలీజ్ చేస్తే కనుక తోపులాటలు జరగదు. సమ్మక్క సారక జాతరలో కూడా మనం కొన్ని వినే అవకాశాలు ఉంటాయి. అది కూడా మెయిన్ గా స్టాంపేడ్స్ అవ్వడము. ఇంకొకటి కూడా మీకు తెలియదు, చాలా మందికి న్యూస్ కూడా బయటకు రాలేదు. ఈ సమ్మక్క సారక సంబంధించిన అడవి ఏదైతే ఉందో ఆ అడవి దగ్గర ఒకప్పుడు ఏం జరిగింది, పూర్తి అడవి మొత్తం కూడా ఏదో ఒక పెద్ద మిషన్ వచ్చి కంప్లీట్ గా కట్ చేసిపోయినట్టుగా అడవి అంతా కూడా స్మాష్ అయింది. దాదాపుగా ఒక 3 కిలోమీటర్ల రేంజ్ వరకు అడవి అంతా స్మాష్ అయింది. అంటే ఒక పెద్ద ఏరోస్పేస్ ఏదైనా సరే అది ల్యాండ్ అయ్యి టేక్ ఆఫ్ తీసుకున్నట్టుగా జరిగితే ఎట్లుంటుందో అలా మొత్తం అడవి అంతా కొట్టుకుపోయింది. అప్పట్లో చాలా మంది శాస్త్రవేత్తలు వెళ్ళారు, చూశారు, ఎవ్వరికి అదేం తెలియలేదు అసలు ఎందుకు అట్లయింది. పోనీ భూకంపం వచ్చిందా అంటే రాలేదు, వరదలు వచ్చినాయా, వరదలు రాలేదు, పెద్ద ఈదురుగాలు వచ్చి ఎంతో పెద్ద ఈదురుగాలు వస్తే తప్ప అది జరగదు. ఈదురుగాలు లేవు, ఏమీ లేవు. ఓ పెద్ద దాదాపుగా ఒక ఏరోప్లేన్, ఒక బోయింగ్ ప్లేన్ గనక వెళ్తే ఎట్లుంటుందో అంత మొత్తం కూడా అడవి అంతా మొత్తం ఫ్లాట్ గా కొలాప్స్ అయింది. అది ఏం జరిగిందో ఇప్పటికి ఎవరికి తెలియదు. సో ఆ అడవి కూడా ఒక మిస్టరీయే, అది బాగా గుర్తుపెట్టుకోండి. సమ్మక్క సారక ఉన్నటువంటి అడవి ఒక మిస్టరీ. అది ఆ మిస్టరీ ఉన్న అడవిని ఎప్పుడు పాడు చేయకండి, దాన్ని ఆ అడవుల్ని కూడా కాపాడండి, దాన్ని మిస్టరీని పాడు చేయకండి. అదొకటి చాలా జాగ్రత్త. అట్లాగే పూరి జగన్నాథ్ ఆలయంలో గరుడ పక్షి అనేది చెప్పారు మీరు. అవును, ఏంటి అదేంటి? అది కూడా ఒక విపత్తుకు సంకేతమా? ఎస్. ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి మనకు ఒక సూచన, మనం పల్లెటూరులో ఉన్నప్పుడు మనకు సూచన, ఎక్కడో ఒక చోట గద్దలన్నీ కూడా కలిసి తిరుగుతున్నాయంటే అక్కడ ఎవరో చనిపోయారు, ఏదో చనిపోయి ఉంటేనే గద్దలు తిరుగుతున్నాయి అని మనకు కామన్ గా సెన్స్, అది కామన్ సెన్స్. సో అసలు మీరు ఎప్పుడైనా చూడండి, స్వామివారి యొక్క శిఖరం పైన పక్షులు తిరగవు, పక్షులు వాలవు.
మీరు ఎప్పుడు వెళ్ళి చూసినా, నేను అక్కడ ఉండి మరీ చూశాను కదా, ఓకే అక్కడ పక్షులు ఎగరవు, పక్షులు వాలవు కూడా. ఓకే ఎందుకోసం అంటే అది విమాన గోపురం మీద దాని యొక్క రేడియేషన్స్ భయంకరంగా ఉంటాయి కాబట్టి పక్షులు వెళ్ళవు. అది విమాన గోపురం అని చెప్పి పక్షులు వెళ్ళవు. ఓకే అలాంటి పూరి జగన్నాథ స్వామి దేవస్థానం మీద గరుడ పక్షులు, అది మామూలు వేరే పక్షులు అంటే గరుడ పక్షులు, అవును శ్రీ మహావిష్ణు వాహనమైన గరుడ పక్షులు వచ్చి అక్కడ తిరిగాయి అంటే అది భవిష్యత్తులో వినాశనానికి సూచన. సో నేను అదే చెప్తున్నా కదా, పూరి జగన్నాథ్ దేవస్థానంలో కూడా హారతి ఎప్పుడు కూడా ఆరిపోదు. అంత ఉన్న హారతి సడన్ గా ఒక్కసారి ఆరిపోయింది. అది ఒకటి. ఆరిపోయింది already? ఒకసారి హారతి ఆరిపోవడం జరిగింది. దానికి సంకేతము అన్ని ఉన్నాయి. దీనికి ఏంటంటే దేవ ప్రశ్న అని ఒకటి ఉంటుంది, అది వేసేవాళ్ళు చాలా తక్కువ మంది. ఓకే మేము ఆల్రెడీ ఆ దేవ ప్రశ్న వేసి ఎందుకు ఇలా జరిగింది, ఇప్పుడు నేను అది కూడా ప్రెడిక్ట్ చేశాను. పోయిన సంవత్సరము పూరి జగన్నాథ స్వామి యొక్క ఆలయం మీద ఉండేటువంటి జెండాను గరుడ పక్షి ఒక 3 రౌండ్లు తిరిగి సముద్రం వైపు ఎత్తుకొని పోయింది. అది ఎందుకు జరిగింది అని చెప్పినప్పుడు నేను క్లియర్ చెప్పాను, రాబోయే సమయంలో మత కల్లోలు ఎక్కువగా ఏర్పడతాయి, మతానికి సంబంధించిన హత్యలు ఎక్కువగా జరుగుతాయి, కాబట్టి అందరూ శాంతనంగా ఉండండి, అది ఏమైనా జరగవచ్చు అని చెప్పాను. నేను ఏప్రిల్ 1వ తారీఖు 2వ తారీఖు చెప్పాను, ఏప్రిల్ 22వ తారీఖు 14వ తారీఖు డేట్ ఐడియా లేదు. అప్పుడు ఇక్కడ మన జమ్మూలో పహల్గామ్ ఇష్యూ జరిగింది, భయంకరంగా పహల్గామ్ ఇష్యూ జరిగింది. సో అది ఎందుకు జరిగింది అని అంటే సంకేతం ఆల్రెడీ భగవంతుడు చెప్పాడు, మతోన్మాదం పెరుగుతుంది. ఇప్పటికీ మతోన్మాదం పెరుగుతుంది. ఇది మనమందరం కూడా చూడాలి. ఈ మతోన్మాదం తగ్గించగలిగితే మనమే తగ్గించాలి. మనం తగ్గించాలంటే అర్థమైంది ఐకమత్యంగా ఉంటేనే తగ్గుతుంది, లేకపోతే ఎవడికి వాడు నాకేం సంబంధం లేదు, పక్కింటోడికి ఏమైతే నాకు సంబంధం లేదంటే రేపు నీ ఇంట్లోకి వస్తాను. అది కరెక్ట్ గా ఆలోచన చేసుకోవాలి తప్ప మీడియా పూర్వకంగా ఎక్కువ చెప్పలేను. నేను ఏదైతే చెప్తున్నానో మీరు వ్యక్తిగతంగా ప్లాన్ చేసుకోవాలి. అదే చెప్తున్నా కదా, భవిష్యత్తు ఇంకో 15 సంవత్సరాల తర్వాత మనుషులు సిటీలో బతకలేరు, మనుషులు సిటీలో మణగలేరు. సో ఎక్కడైతే మూకుమ్మడి దాడులు చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుందో అక్కడ ఎక్కువగా మూకుమ్మడి దాడులు జరుగుతాయి. అందుకే భవిష్యత్తు ఏం జరుగుతుందంటే సపరేట్ కాలనీస్ తయారవుతాయి, సపరేట్ కమ్యూనిటీస్ తయారవుతాయి. కమ్యూనిటీ వాళ్ళే సెక్యూరిటీ డెవలప్ చేసుకుంటారు. అంటే పూర్వము దుర్గములు అని ఉంటుండే, ఆయా కింగ్స్ దుర్గములు ఉంటుండే. మళ్ళీ ఇన్ఫినిటీ, మళ్ళీ పాత రోజులు వస్తాయి. ఒకప్పుడు బంగారు నాణాలు వెండి నాణాలు ఉంటుండే, అవి పోయి కాగితాలు వచ్చాయి. ఈ సంవత్సరం నుంచి ఏంటంటే కాగితాలు పోయి బంగారు నాణాలు వెండి నాణాలు, తర్వాత డిజిటల్ కరెన్సీ వస్తుంది. ఈ సంవత్సరం నుంచి అది ప్రారంభం. పరాభవ సంవత్సరం నుంచి మార్పులు మొదలవుతాయి. కాబట్టి ఈ మార్పులకి మీరు సిద్ధం అవ్వాలి. ఈ మార్పులకు తగ్గట్టుగా మీ మైండ్ సెట్ ని మార్చుకోవాలి, మార్పులకు తగ్గట్టుగా నేర్చుకోవాలి.